నాన్న అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఆగస్టు 2వ తేదీన కొయ్యలగూడెం పరిసరాలలో నిస్సహాయ స్థితిలో తిరుగుతున్న రమేష్ అనే ఈ నిర్భాగ్యుడిని చౌటుప్పల్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రక్షణాలయానికి వచ్చిన రమేష్కు శుభ్రంగా కేశఖండన చేసిన అనంతరం చేతి వేళ్లగోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు ఆశ్రమ సిబ్బంది. అనంతరం మీలాంటి దాతలు వితరణ చేసిన బట్టలను రమేష్కు ధరింపజేయగా సిబ్బంది పెట్టిన అన్నాన్ని కడుపు నిండా తిన్నాడు. కడుపు నిండిన అనంతరం ఆశ్రమంలో ఉన్న శివాలయ దర్శనం చేసుకున్నాడు. ఓం అఘోరేభ్యో గఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనీయం సందర్శయామి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. అర్చకులు రమేష్ను అక్షింతలతో ఆశీర్వదించారు. శతమనంతం శతమైశ్వర్యం శతమితి శతం దీర్ఘమాయుః. వారం రోజుల క్రితం సేవాశ్రమానికి వచ్చిన రమేష్కి ఇప్పుడు మనం చూస్తున్న రమేష్ను అసలు గుర్తుపట్టలేము. ఇక్కడకు వచ్చినప్పుడు మాసిన బట్టలు, పెరిగిన జుట్టు, పూర్తి అనారోగ్యంతో ఉన్న రమేష్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడంటే మీలాంటి సేవామూర్తుల వల్లనే. చౌటుప్పల్ పోలీసుల ద్వారా సేవాశ్రమానికి చేరుకున్న ఈ రమేష్ కుటుంబీకులు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే రక్షణాలయానికి వచ్చి తీసుకువెళతారని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.